జోష్న పారిజాతం మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీప అయితే జోష్న గురించి భయపడుతూ ఉంటుంది. జోష్న ఏం చేయబోతుందో అని. జోష్న గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటానని కార్తీక్ అయితే ధైర్యం చెప్తాడు. కానీ జోష్న ఆలోచనలు దీప చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కార్తీకు ఇక శివనారాయణ ఇంటికైతే వస్తాడు. ఏరా, దీపక్ ఎలా ఉంది? దీపను వదిలేసి వచ్చేసామే, మరి డ్రైవర్గా మా డ్యూటీ మేము చెయ్యాలి కదా తాతయ్య అని చెప్పి అంటూ ఉండగానే, బావ డ్యూటీ చేయడానికి వస్తాడో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వస్తాడో ఎవరికి తెలుసు. అయ్యో పెద్ద మేడం గారు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంది, ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈ ఇంటి డ్రైవర్ అంటే అన్ని పనులు చేయాలి కదా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఏరా కార్తీక్ అని దశరథ అంటూ ఉండగానే, కార్తీక్ దీపక్ ఎలా ఉంది అంటూ సుమిత్ర అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది అత్త, నీకు బాగానే ఉంది కదా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. బాగానే ఉందిరా, మంచి నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలోనైనా మీరు అనుకున్నది కాకుండా బిడ్డని కాపాడుకున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. అసలు దీప నువ్వు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది సుమిత్ర అవన్నీ ఎందుకు అడగడం, వాళ్ళు మనసు మార్చుకుని మళ్ళీ బిడ్డని కాపాడుకున్నారు కదా, ఇప్పుడు అదంతా మాట్లాడుకోవడం అవసరమా అని దశరథ అంటూ ఉంటాడు. అంతే, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించే కన్నా జరగవలసిన మంచి గురించి సంతోషపడ్డమే కరెక్ట్ సుమిత్ర అని చెప్పేసి ఇక శివనారాయణ కూడా అంటూ ఉంటాడు. ఈలోగా కాంచనైతే దీపతో చెప్తూ ఉంటుంది. దీప, నీ మీద చాలా కోప్పడ్డాను, నువ్వు ఎక్కడ బిడ్డని పోగొట్టుకుంటావని ఎంతగానో బాధపడ్డాను. మీరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో, ఎందుకు మీ నిర్ణయం వెనక్కి తీసుకున్నారో నాకు తెలియదు. మీరిద్దరూ దేనికోసమో ఏదో చేయాలని ఏదో చేస్తున్నారని అర్థమవుతుంది. మీ ఇద్దరు మంచిగా చేస్తున్నారో చెడే చేస్తున్నారో ఆ భగవంతుడికి తెలియాలి. కానీ కడుపులో బిడ్డని తీయించుకోకుండా మంచి పని చేశారు. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. సరే అత్త, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటానని కాంచనకు దీప మాట అయితే ఇచ్చేస్తుంది. ఇక అలా కాంచన అయితే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది. కడుపులో బిడ్డ బ్రతికి ఉందని తెలుసుకునేసరికి అయితే ఇక్కడ చూస్తే ఇక అసలు తను రిపోర్ట్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది కదా, అసలు ఇక్కడ జరిగిన ఆపరేషన్ గురించి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉన్న జోష్న మరోసారి మరో హాస్పిటల్లో అయితే తన రిపోర్ట్స్ని ఇస్తుంది. సుమిత్రకి తనకి అసలు మ్యాచ్ అయినాయో లేదో తెలుసుకోవాలని చెప్పేసి తన ప్రయత్నాలు తనైతే చేస్తుంది. ఫోన్ చేసేసరికి మేడం పంపిస్తామని ఆల్రెడీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక అలాగే ఆ రిపోర్ట్స్ కూడా రాని వస్తాయి. రిపోర్ట్స్ వచ్చేసరికి జోష్నకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. అప్పటి వరకు నిజంగా నేనే సుమిత్ర కూతుర్ని, బోన్ మేరో ఇచ్చింది నేనే అని కన్ఫ్యూజన్లో ఉంటుంది. కాస్త కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా తనకి అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉంటుంది. రిపోర్ట్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో, అంటే బోన్ మేరో ఇచ్చింది నేను కాదు, బావా, డాక్టర్ అందరూ కలిసి నన్ను మోసం చేశారు, దీపే ఖచ్చితంగా బోన్ మేరో ఇచ్చింది, ఎట్టి పరిస్థితిలోని కూడా దీపని ఈ ఇంటి వారసురాల్ని కానివ్వకూడదు, దీప ఇంటి వారసురాలు కావాలని బావ అలాగే నాకు తెలిసి డాడీ కూడా నిజం తెలుసుకుని ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తుంది. వీళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీపని నేను బ్రతికుండగా ఇంటి వారసురాలుగా కానివ్వను. అందరూ కలిసి నన్ను ఎంతైతే మోసం చేశారో వాళ్ళకి అంతకంత గుణపాఠం చెప్పి తీరుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇలా అనుకుంటూ ఉండగానే పారిజాతంతో శివనారాయణ మాట్లాడుతూ ఉంటాడు. ఇక నువ్వు ఇంట్లో కాస్త పనులు చూసుకుంటూ సుమిత్రకి హెల్ప్ చేస్తూ ఉండాలి. సుమిత్ర ఇప్పుడే కదా కాస్త కోలుకుంటుంది. ఇంటి పనులంటూ వచ్చి సుమిత్ర ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీప అయితే ప్రస్తుతం రాలేదు కాబట్టి ఇక దీపని ఇబ్బంది పెట్టకూడదు. దీప ఇక బిడ్డకు జన్మ ఇచ్చేంత వరకు దీపకి ఎలాంటి ఒత్తిడి కలగకూడదు. అందుకనే నువ్వు ఎట్టి పరిస్థితిలోని కూడా జాగ్రత్తగా కోడల్ని చూసుకోమని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. చూసుకుంటానులేండి, నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు, సుమిత్రని నేను బాగానే చూసుకుంటానులేండి, మీరేం టెన్షన్ పెట్టుకోకండి. నువ్వు చూసుకుంటాను అంటూ నీ ఇష్టం వచ్చినట్టు బయట పెత్తనాలు చేయడానికి
అటు ఇటు తిరిగి వచ్చావంటే మాత్రం ఊరుకొనేది లేదు. ఇంట్లోనే ఉంటూ నీకు బయటకు వెళ్ళి చేసే పనులంటూ ఏమీ లేవు కదా, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకోమని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. ఏంటి మొత్తం మీద మళ్ళీ నన్ను ఇంటి పని మనిషిని కానీ చేస్తాడా ఏంటి ముసలోడు, అమ్మో అలా మాత్రం కాకూడదు అని చెప్పేసి పారిచేతమైతే అనుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక తన మనవరాలు జోష్న దగ్గరికి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి జోష్న చాలా చిరాకుగా కోపంగా కనిపిస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకంత చిరాకుగా కోపంగా ఉన్నా? కోపం బాధ ఉండాల్సినవి నాకు కదా, నీకెందుకు? నువ్వు ఈ ఇంటి మహారాణివి, ఇంటి వారసురాలివి. నేనే అనవసరంగా ఏదో చేయబోయి ఇంకేదో చేసి నా కొడుక్కి నా మనవరాలికి పెద్ద అన్యాయం చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతమైతే. ఈలోగా అటుగా వెళ్తున్న శివనారాయణ మనవరాలకు అన్యాయం చేయడం ఏంటి, అసలు ఈ పారిజాతం ఏం మాట్లాడుతుంది అంటూ అక్కడ నిలబడి ఉండిపోతాడు. ఏంటి నీ మనవరాలకు అన్యాయం చేయడం ఏంటి? మరి అన్యాయం చేయలేదా? నువ్వే నా మనవరాలివి అనుకున్నాను. దాసు కూతుర్ని తీసుకొచ్చి దశరథ కూతుర్ని చేసి కోటీశ్వరాల్ని చేసి సంబరపడిపోయాను. నిజంగానే నువ్వు దాసు కూతురు అనుకున్నాను, కానీ పుట్టగానే నేను మార్చేసి అసలు బస్టాండ్లో వదిలేసింది దాసు కూతుర్ని అన్న నిజాన్ని నేను గ్రహించలేకపోయాను. చేతులు ఎలా మారాయో నాకు అర్థం కాలేదు. నేనైతే దాసు కూతుర్ని తీసుకొచ్చి సుమిత్ర దగ్గర పెట్టి సుమిత్ర కూతుర్నే వాడికి సైదులకి చంపేయమని ఇచ్చాను. కానీ ఆ రోజు సైదులుగాడు నాకు ద్రోహం చేసి నా మనవరాలనే తీసుకుని వెళ్ళి బస్టాండ్లో వదిలేశాడని అర్థమవుతుంది. ఇంకా నయం, చంపకుండా వాడు బస్టాండ్లో వదిలేశాడు కాబట్టి కాస్తైనా మనశ్శాంతిగా ఉంది. లేకపోతే నా మనవరాల్ని నా చేతులతోనే చంపేసుకున్నానని ఇంకెంత బాధపడేదాన్ని. చాలే ఆపు గ్రాని, నువ్వు ఇలా మాట్లాడితే ఈ ఇంట్లో తెలిసిపోతుంది. నీకు అర్థం కావడం లేదు. నేనేమి సుమిత్ర కూతుర్ని కాదు, నేనే నీ మనవరాల్ని. నేను ఇప్పుడే మరో రిపోర్ట్స్ తెప్పించుకున్నాను. నేను వీళ్ళ మీద డౌట్ వచ్చే నేను మరో డాక్టర్ని కలిసి నేను శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ శాంపిల్స్ ద్వారాగా నాకు తెలిసింది ఏంటి అంటే నేను ఈ ఇంటి వారసురాల్ని కాదు అని. కానీ డాక్టర్ ఏదో మాయ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారే శివనారాయణకి ఆ మాటలని పెద్ద షాక్ ఎదురవుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటే అంటే జోష్న నా మనోహరాలు కాదు, మరి సుమిత్రని బ్రతికించింది ఎవరు? అసలు నా మనవరాలు ఎక్కడుంది? ఈ పారిజాతం నన్ను ఇంత మోసం చేస్తుందా? వదిలిపెట్టను వీళ్ళని అని చెప్పి అనుకుంటూ గబగబా దశరథ దగ్గరికి వెళ్ళి, దశరథ ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి నాన్న, అసలు సుమిత్రని కాపాడింది ఎవరు? ఇంకెవరు? జోష్న? లేదు, నిజం చెప్పు దశరథ. నాకు నిజం తెలిసిపోయింది. జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు. అదేంటి నాన్న, ఈ విషయం వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. సుమిత్రని కాపాడింది ఎవరు? ఈ ఇంటి వారసురాలు ఎవరు? నీకు నిజం తెలుసని నాకు తెలుస్తుంది. నిజం చెప్పు అని చెప్పి అడుగుతూ ఉండగానే, చెప్తాను నాన్న, సుమిత్రని కాపాడింది ఈ ఇంటి వారసురాలు, మా కన్న బిడ్డ ఎవరో కాదు. ఇన్ని రోజులు మన కళ్ళ ముందు పని మనిషిలా బ్రతికిన దీపే ఈ ఇంటి అసలు వారసురాలు. ఇక దీపనే పిన్ని దూరం చేసి మన వారసురాల్ని లేకుండా చేయాలని చూసింది. కానీ తనకి ఆయుష్ ఉండి మనకి అదృష్టం ఉండి ఇన్నేళ్ల తర్వాతైనా మన ఇంటి వారసురాలు మన ఇంటి దగ్గరికైతే చేరింది. కానీ ఈ ఇంట్లోకి రావడానికి కూడా తనకి అధికారం లేకుండా పోయింది. జోష్న చంపేస్తానని బెదిరిస్తుంది. జోష్న చేతుల్లో నా కూతురికి ఏం కాకూడదని ఇంకా నిజం చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి దశరథ నిజం బయట పెట్టేసేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు శివనారాయణ. ఎట్టి పరిస్థితిలోని వదిలిపెట్టను, నీకులా నేను మౌనంగా ఉండి నా మనవరాల్ని చంపేస్తాను అంటే భయపడిపోతూ ఉండడానికి ఇక్కడ ఉన్నది శివనారాయణ. ఇన్ని రోజులు నా మనవరాలు ఒంటరిగా అనాథల ఏమీ లేని ఇంట్లో బ్రతికింది. ఇప్పుడు కూడా అదే బ్రతికినిస్తాను అంటే ఎలా ఊరుకుంటాను? ఒక్కగానొక్క వారసురాలు, అలాంటిది తనకే ఇన్ని కష్టాలు వస్తే కళ్ళ ముందే కష్టపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను అని చెప్పేసి ఇక అక్కడికి వచ్చి జోష్న చెంప పగలగొట్టి అక్కడి నుంచి పారిజాతాన్ని బయటికి గెంటేస్తాడు. ఏమైంది తాత అంటే, నువ్వు నా వారసురాలివి కాదు,
నా ఇంటి అసలు వారసురాలు దీప, నాకు నిజం తెలిసిపోయింది అంటూ మొత్తం నిజాలు బయటపెట్టి జోష్నకి పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. నిన్ను అరెస్టు చేయించి జైల్లో పెట్టొచ్చు, కానీ ఇంతకాలం నిన్ను పెంచాం కాబట్టి ఆ కృతజ్ఞతతో నిన్ను బయటికి మాత్రమే గెంటేస్తున్నాను. దీన్నైతే చంపేయాలి, కానీ ఎక్కడ తినడానికి తిండి కూడా లేకుండా అడుక్కుని తినేలా చేస్తాను ఈ పారిజాతాన్ని అని చెప్పేసి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ జోష్న పారిజాతానికి. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరిగి నిజం తెలియాలి శివనారాయణకి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.